సాగు చేసేవాడికే సాయం అందాలి. అసలైన రైతుకి ఆర్థిక భరోసా కల్పించాలంటోంది కాంగ్రెస్ సర్కార్. రైతు భరోసా అమలుపై సలహాలు సూచనల కోసం అసెంబ్లీలో ప్రభుత్వం చర్చ పెట్టింది. ఈ సందర్భంగా హాట్ గా చర్చ జరిగింది. ఇందుకే రైతు భరోసా ఎప్పటి నుండి అమలు చేస్తారు, ప్రతిపక్షాలు ఇచ్చిన సూచనలేంటి? సంక్రాంతి కానుకగా రైతులకు రొక్కం అందిస్తామని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రకటించింది. రైతు భరోసా పథకానికి సంబంధించిన విధి విధానాల ఖరారుతో పాటు నిధుల సమీకరణపై దృష్టి సారించింది ప్రభుత్వం. ఈ పథకం రూపకల్పనపై అసెంబ్లీలో చర్చ పెట్టింది. ఏ విధంగా అమలు చేయాలి, అర్హులను ఎలా ఎంపిక చేయాలి అనే దానిపై అన్ని పార్టీల సలహాలు సూచనలు తీసుకుంది ప్రభుత్వం. ఈ సందర్భంగా అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. రైతు భరోసాపై ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు మంత్రి తుమ్మల. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా అభిప్రాయాన్ని సేకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. జనవరి నుండి అమలు చేయతలపెట్టినటువంటి రైతు భరోసాకు సంబంధించి గౌరవ సభలో సభ్యుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని వీటిని కూడా క్రోడీకరించుకొని భవిష్యత్తులో రైతు భరోసా యొక్క విధి విధానాలని ప్రకటించి రేపు సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అధ్యక్ష, రైతు బంధును ఎగ్గొట్టే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పథకం అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు కాబట్టి కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ అంటోంది. 100 రోజుల్లో రైతు భరోసా పెంచుతామని చెప్పిన మాట వాస్తవం అయితే మీరు ఎందుకు 15,000 కోట్లు కేటాయించారు? ఎందుకు మీరు 23,000 కోట్లు ఏదైతే 7,500 రూపాయలు కావాలో ఎకరానికి ఎందుకు కేటాయించలేదు? 70 లక్షల మంది రైతన్నలకు మీరు 15,000 కాకుండా మరి 15,000 ఇవ్వాలి అంటే 23,000 కోట్ల రూపాయలు కావాలి. అది మీరు పెట్టలేదు అంటేనే మీ చిత్తశుద్ధి అర్థమైతా ఉన్నది. కోతలకు సిద్ధపడ్డ తర్వాతనే ఉపసంఘం వేసినారు, మంత్రివర్గ ఉపసంఘం. ఇవాళ మీరు టైం పాస్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, కాలక్షేపం చేస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఇయ్యదలుచుకోలేదు. మీరు వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినట్టే భవిష్యత్తులో కూడా రైతు బంధు ఎగ్గొట్టే చక్కర్లో మీరున్నారు. అందుకే ఇవాళ రైతులు నమ్మతలేరు. గత ప్రభుత్వం ఇచ్చింది రైతు పెట్టుబడి కాదు, పట్టా పెట్టుబడి అంటూ మండిపడ్డారు మంత్రి సీతక్క. ఇక రుణమాఫీ చేస్తామని చెప్పి చేసింది వడ్డీ మాఫీ మాత్రమే అని విమర్శలు చేశారు. మీరు ఇచ్చింది రైతు బంధు, రైతు పెట్టుబడి కాదు, పట్టా పెట్టుబడి ఇచ్చారు. పట్టా ఉంటేనే ఇచ్చారు ఆ రోజు. కానీ కౌలు రైతులకు ఇయ్యలే, చిన్న సన్నకారు రైతులు పట్టా లేనటువంటి వాళ్ళకి ఇయ్యలే. మీరు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ మాఫీ అయింది, రుణమాఫీ కాదు. రుణమాఫీ కాదు, అది వడ్డీ మాఫీ. గత ప్రభుత్వం రాళ్లు రప్పలు ఉన్న భూములకు కూడా రైతు భరోసా ఇచ్చిందన్నారు సీఎం రేవంత్. అసలైన రైతులకు సాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ను ఏ మాత్రం ఆదర్శంగా తీసుకోమన్నారు సీఎం రేవంత్. ఆయాచితంగా వేలాది కోట్ల రూపాయలు గడీలలో ఉండే భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు వ్యవసాయం చేయకుండానే వాళ్ళ ఆధీనంలో ఉన్న రాళ్ళు రప్పల కొండలకు, వాళ్ళ ఆధీనంలో ఉండి సీలింగ్లో ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూములకు, లేకపోతే రియల్ ఎస్టేట్లో లేఅవుట్లుగా మారిన భూములకు ఈరోజు ఇవ్వాలనా? ఈరోజు ఇంతకుముందు ఆ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళందరికీ ఇవ్వాల్సింది మేము ఇచ్చినాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందే, మీరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి అంటున్నారు. అధ్యక్ష, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఈడెందుకు కూర్చుంటాం అధ్యక్ష? ఆడ కూర్చుంటాం, ఆ తర్వాత బయటకు వెళ్ళిపోతాం. రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నా ఆర్థిక సాయం చెయ్యాలని బీజేపీ కోరుతోంది. పల్లెల్లో వ్యవసాయం అంత బాగా ఏమీ లేదు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాల్సి ఉందన్నారు. లేని పక్షంలో గత ప్రభుత్వానికి వచ్చినట్టే ఈ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని బీజేపీ అభిప్రాయపడింది. మీరు ఏది ఆలోచించకుండా ఎన్ని ఎకరాలు చేసినా సరే మహా అంటే 20 ఎకరాలు 25 ఎకరాల కన్నా ఎక్కువ ఏ రైతు వ్యవసాయం చేస్తలేడు. అధ్యక్ష, మహా అంటే 20 ఎకరాలు. ఆ 20 ఎకరాలు చేసే వాళ్ళు కూడా 5% ఉంటారో ఎక్కువలైతే 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ రకంగానే చేస్తూ ఉన్నారు. కాబట్టి మిగతా మీకు పెద్ద సేవ అయ్యేది కూడా పెద్దగా ఏముండదు. ఈ 64,000 ఎకరాల గురించి ఆలోచించి మీరు కూడా చెడ్డ పేరు తెచ్చుకోవద్దని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, రైతుకు కేవలం డబ్బు ఇచ్చినంత మాత్రాన సరిపోదు, సరైన గౌరవం కూడా ఇవ్వాలన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. భరోసా పేరుతో కొంత బోనస్ పేరుతో కొంత ఉండొచ్చు, కానీ గౌరవప్రదమైనటువంటి జీవితం ఆ రైతు కొడుకు కూడా పిల్లనివ్వచ్చు. రైతు అనేవాడు ఆత్మగౌరవంతో సమాజంలో అందరికంటే ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో బ్రతుకుతాడు
అనేటువంటి ఒక ఎంపవర్మెంట్ ఆత్మగౌరవం ఉండే విధంగా రైతు జీవితం ఉండాలని చెప్పి ఆ విధమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతూ ఏవేవో నిబంధనలు తీసుకొచ్చి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇంకా ఎలాంటి నిబంధనలు ఖరారు చేయలేదని ప్రభుత్వం అంటోంది. చేయాలో ఎట్లా చేయాలో, పత్తికి ఏం చేయాలో, చెరుకు ఏం చేయాలో మీరు చెప్పండి. దాని ప్రకారంగా ప్రభుత్వం భవిష్యత్తులో నిర్ణయిస్తుందని చెప్తున్నాం. కోసే ప్రయత్నమే లేకపోతే అటు రైతు బంధు పథకానికి కోతలు పెట్టే ఉద్దేశం లేకపోతే వారు పీఎం కిసాన్ గురించి చెప్పరు అధ్యక్ష. పీఎం కిసాన్ లెక్కలు నా దగ్గర ఉన్నాయి. పీఎం కిసానే ప్రామాణికంగా తీసుకుంటే అధ్యక్ష దాదాపు 25% మంది రైతులకే వస్తుంది. ఇమ్మంటారా వద్దంటారా మీ ఇష్టం అంటున్నా. మేము అది కోత ఇస్తాము, కోతలు విధిస్తామని మేము అందుట్లో చెప్పామా? యథాతథంగా ఉన్నట్టు ఇస్తాం, మేము కోతలు పెట్టాము అనుకుంటే చర్చ ఎందుకు? ఇంకా గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో సుమారు 80,000 కోట్ల రూపాయలను రైతులకు ఇచ్చింది. అయితే వాటిల్లో చాలా వరకు నిధుల దుర్వినియోగం జరిగిందని, అర్హులు కాని వారికి కూడా డబ్బులందాయని ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు అలా జరగకుండా సాగు చేసే రైతుకే సాయం అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది ప్రభుత్వం.